ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము చైత్ర శుద్ధ చతుర్దశి అంటే పౌర్ణమికి ముందు రోజున ఈ శివుణ్ణి గనక ఈ విధంగా మనం పూజిస్తే అర్చిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఐశ్వర్యవంతులవుతారు, ఆయుష్ కూడా పెరుగుతుంది. చతుర్దశి శుద్ధ చతుర్దశి అంటే పౌర్ణమికి ముందు చతుర్దశి తిథి నాడున మరి తప్పనిసరిగా శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధించటము అనేటువంటిది జరుగుతుంది. ఆ ఆరాధించటము అనేటువంటిది వేటితో ఎక్కువగా పూజ చేస్తారు అని అంటే దవనం అని అంటారు. దవనము అని ఉంటుంది. అది మనకి మంచి స్మెల్ వస్తుంది, సువాసన వస్తుంది. కొన్ని పూలల్లో కూడా కడుతూ ఉంటారు. కనకాంబరం పూలు కానీ చామంతి పువ్వులు కానీ అలా పూలలో దవనం అనేది సహజంగా కడుతూ ఉంటారు. ఆ దవనం అనంటే పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం. విష్ణుమూర్తికి కూడా అలాగే చాలా ఇష్టం. శివకేశవులు ఇద్దరిని కూడా ఆ దవనంతో ఆరాధించటము అనేటువంటిది, పూజించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే ఏ విధంగా మరి ఆ దవనం అనేది తీసుకొని వచ్చి పూజించాలి అనంటే చతురస్రాకారంగా అన్నమాట సర్వతోభద్ర మండలము అని చెప్పేసి వేస్తారు. అలా అందులో కలశములు అనేది మరి స్థాపించటం జరుగుతుంది. దానిపైన తెల్లనిది ఒక వస్త్రము అనేటువంటిది పరిచి వెదురుతో చేసినటువంటి పూల సజ్జ ఉంటుంది. మామూలుగా పూల సజ్జ అనేటువంటి ఉంటుంటే అది వెదురుతో చేసినటువంటిది. అందులో దవనం ఉంచి దాన్ని ఆ ఏదైతే తెలుపు రంగు వస్త్రం ఉంటుందో ఆ వస్త్రం పైన పెట్టాలిట. పెట్టి ఆ దవనంతో శివకేశవులు ఇద్దరినీ కూడా ఆరాధించటము అనేటువంటిది చేస్తుంటారు. శివుడు కేశవుడు ఇద్దరినీ కూడా. అయితే తూర్పు మొదలు అష్టదిక్కులు కూడా కొంతమంది బీజాక్షరాలతోటి పూజ చేయటము అనేటువంటిది జరుగుతుంటుంది. అది కూడా మన్మథ గాయత్రి మంత్రము అని చెప్పేసి ఉంటుంది. అది 108 సార్లు దవనాన్ని అభిమంత్రించి గంగాదులచే పూజించి హ్రీం నమః అనే పుష్పాంజలి సమర్పించి నమస్తే పుష్ప బాణాయ మంత్రం ఉచ్చరించి నమస్కరిస్తారు. ఈ విధంగా ఏంటంటే క్షీర సముద్రంలో శేషతల్పం మీద పవడించిన ఓ పరమేశ్వర, ప్రాతకాలంలో నిన్ను పూజిస్తాను, అంతవరకు నీ సాన్నిధ్యం దయ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ఆ దేవుణ్ణి పూజిస్తారు. అలా ఆ పుష్పాంజలి కావచ్చు, ఆ దవనంని చేతిలో పట్టుకొని అది అలాగే మరి కొంతమంది ఈ చతుర్దశి నాడు అలాగే శుద్ధ ఏకాదశి తిథి నాడు కూడా అలాగే పూజించటము అనేటువంటిది జరుగుతుంది. పూజ చేసి జాగరణ చేయటము అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆ దవనము అనేటువంటిది ఉంచి అంటే విష్ణుమూర్తిని ఆరాధిస్తారు దవనం సమర్పిస్తూ. ఆ తర్వాత పరమేశ్వరుడికి సమర్పిస్తూ కూడా ఆ రోజున చేస్తుంటారు. అది చైత్ర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు అంటే పౌర్ణమికి ముందు చతుర్దశి నాడున శివకేశవులు ఇద్దరిని కూడా దవనంతో ఆరాధించటము అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా చేస్తే చక్కగా ఐశ్వర్యవంతులవుతారు, అలాగే ఆరోగ్యవంతులవుతారు, సంపూర్ణ ఆయుష్మంతులవుతారు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. అందుకని గుర్తు పెట్టుకొని ఆనాడు దవనము అనేటువంటిది తీసుకొని వచ్చి అది చక్కగా కాస్త శుభ్రం చేసి అది పరమేశ్వరుడికి అలాగే విష్ణుమూర్తికి సమర్పిస్తే డెఫినెట్గా చక్కని ఆరోగ్యవంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు, ఆయుష్మంతులవుతారు. నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో 13వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, ఆ సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకుంటామమ్మా అనంటే అక్కడికి వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఇప్పటికే మేము వస్తాం అమ్మగారు, మీ చేతి మీదుగా తీసుకుంటాము, మీరైతే బొట్టు పెట్టి ఇస్తారు, బొట్టు పెట్టించుకోవడం కోసమైనా తప్పనిసరిగా మేము వస్తాము అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేశారు. అందరి కోరిక మేరకే నేను తిరుపతి పర్యటన అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం జరిగింది.